క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని ప్రారంభ వచనాలు నేను చదువుతున్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఒక నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పినడలా మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా. యాకోబు రాస్తున్నటువంటి ఈ విషయాన్ని పర్సనల్ ఫేవరెటిజం ఇన్ చర్చెస్ అనొచ్చు. అంటే తమకు నచ్చిన వారు, లేదా బాగా డబ్బున్నవారు, ధనవంతులు, బాగా స్తోమత ఉన్నవారు, లేదా బాగా చదువుకున్నవారు, ఇలాగ సంఘాలలో అటు పేదలకు ఇటు ధనవంతులకు మధ్యలో తారతమ్యాన్ని చూపిస్తూ ధనవంతులను గౌరవిస్తూ ఘనపరుస్తూ పామరులను తృణీకరిస్తూ, ఇది సమాజ మందిరాల్లో, దట్ మీన్స్ ఈ దినాల్లో సంఘములలో ఇది కనబడుతుందా లేదా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తుల దినాల్లోనే ఇటువంటి ఇబ్బంది ఉంది కనుక యాకోబు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. లేఖనాల్లో చాలా సందర్భాల్లో లేవికాండం 19:15లో కూడా పక్షపాతం చూపించకూడదని, పేదవాడని ధనవంతుడని మరి ఫేవర్ చేయకూడదని, అన్యాయపు తీర్పు తీర్చకూడదని చాలా స్పష్టంగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే ఒక భక్తుడు అన్నట్టుగా ఈ దినం సంఘంలో మనకు కనపడాల్సింది రెండు రకాల ప్రజలు కనపడాలి. ఎవరంటే ఒకరు సేవ్డ్ ఆర్ బిలీవర్స్, రెండవ గుంపు ఎవరంటే అన్బిలీవర్స్ లేదా నాట్ సేవ్డ్, రక్షణ పొందినవారు రక్షణ పొందనివారు. రెండు గుంపులే సంఘంలో మనకు కనబడాలి. కానీ ఇక ఎక్కువ గుంపులు మనకు సంఘంలో కనబడుతున్నాయి అంటే ఆ సంఘము వాక్యానుసారంగా ఆరోగ్యకరమైన సంఘంగా అది లేదనే అర్థం. బాగా గమనించండి. అయితే నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. మీరు వెళ్తున్న స్థానిక సంఘాల్లో లేదా మనం చూస్తున్నట్టు ఈ పెద్ద పెద్ద సంఘాల్లో క్యాస్టిజం మనకు కనిపించట్లేదా? కులాన్ని బట్టి సంఘము కనిపించట్లేదా? పలాని సంఘం పేరు చెబితేనే అందరూ ఆ క్యాస్ట్కి సంబంధించిన మనుషులు అక్కడికి వెళ్తారు. లేదా ఒకడు కొత్తగా సంఘానికి వెళ్తే ఇది నా కులానికి సంబంధించిన సంఘం కాదేమో అని వాడు తృణీకరింపబడి వేరొక సంఘాన్ని వెతుకునే ప్రయత్నాలు చేయట్లేదా? ఇంకా లోతుకి వెళ్తే ఫేవరెటిజం ఏంటంటే తమ బంధువులు లేదా తమ ఇంటి పేరు గల వాళ్ళు, తమ గోత్రము వంశము, ఇది ఇంకా బాధాకరమైన విషయం. సంవత్సరాల తరబడి సంఘాల్ని పరిపాలిస్తుంటారు. వాళ్ళే పెద్దలుగా ఉంటారు, వాళ్ళే బోధకులుగా ఉంటారు. అంటే వారిదే డామినేషన్. వారి ఇంటి పేరు కోసం వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. అటువంటి వారందరినీ వారు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇది కూడా సంఘంలో మనం చూస్తుంటాం. ఇలా రకరకాల లోక సంబంధమైనటువంటి విషయాలు సంఘంలో కనబడుతుంటే అది జీవిస్తున్న మాట మాత్రం ఉంది, కానీ నిజంగా అది మృతమైనటువంటి సంఘమే. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలు కూడా బాగా చెడిపోయాయి. ఒకప్పుడు మంచి నాయకుల్ని చూసి, పార్టీని చూసి రాజకీయం జరిగేది. కానీ ఈ రోజుల్లో మనుషులకు అది చేతగాక ప్రతివాడు మతాన్ని, కులాన్ని పైకి తెచ్చి ఆ వర్గపు వారి యొక్క ఓట్లను వాడు ఆశిస్తున్నాడు. ప్రజలు కూడా వీడు మనవాడు కదా అని, వాడు దుర్మార్గుడైనా లేదా ఎటువంటి వాడైనా మన కులస్తుడు కదా వీడిని మనం గెలిపించాలని రాజకీయం చేస్తున్నారు. ఇటువంటి దుస్థితే ప్రత్యేకించబడిన సంఘాల్లో కూడా కనబడడం ఎంత బాధాకరమైన విషయం. ఇలా ధనవంతుల్ని ఒక రకంగా, పేదల్ని ఒక రకంగా ట్రీట్ చేసేటువంటి ఆ నైజం ఉన్న మనుషులకు హెచ్చరిక చేస్తూ యాకోబు ఒక మాట అంటున్నాడు 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకున్న లేదా. అంటే దరిద్రులు మీరు అవమానపరుస్తున్నారు, మరి మీ మీద కఠినంగా పరిపాలన చేసే ధనవంతులనే మీరు ప్రేమిస్తున్నారు. కానీ ఈ దీనులను, దరిద్రులను పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు ఎంచుకున్నాడే.
వారిని మీరు హేళన చేస్తున్నప్పుడు దేవుని ఎన్నికను మీరు హేళన చేయడం లేదా? వాడు పేదవాడైనా వాడు విశ్వాస అయినప్పుడు మరి పురుషుడు లేదా విశ్వాసి క్రీస్తు యొక్క పోలిక దేవుని యొక్క మహిమగా పిలువబడుతున్నాడే, మరి అలా ట్రీట్ చేయడం దేవుని అవమానించడం కదా. ఎందుకంటే మనం చూస్తాం మోషే కాలంలో పలుమార్లు ఈ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో మోషే మీద తిరగబడుతున్నప్పుడు దేవుడిని యెహోవా మోషేతో అంటున్నాడు, మోషే ఈ ప్రజలు కేవలం నీ మీద కాదు తిరగబడేది, నీ మాటకు లోబడ్డం లేదు అంటే దాని అర్థం ఏంటంటే వారు నా మీద తిరగబడుతున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి నేను ఆకలిగొన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు, వస్త్రహీనునిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారు, అదంతా చెప్పను కానీ ఎప్పుడు చేశాం ప్రభు అంటే ఈ పొరుగువానికి మీరు ఒకటి చేసినప్పుడు నాకు చేసినట్టు అన్నాడు కదా. అంటే డీలింగ్ విత్ ద బిలీవర్స్, మన తోటి సహోదరులతో మనం చేస్తున్నటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో అది క్రీస్తుతో చేస్తున్నట్టే లెక్క. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక చక్కటి ఉదాహరణ ప్రభు చెప్పాడు. మరి తానే నీతిమంతుడు అనుకుంటూ ఇతరులను తృణీకరించే స్వభావం ఉన్నటువంటి పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉంటున్నాడు 2 మార్లు, ఆ దశంభాగాలు ఇస్తున్నాడు. అయితే మనసులో ఈ పేదవాడైనా లేదా తనకంటే స్థాయి తక్కువ ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్ సుంకరి ఎవరైతే ఉన్నారో అతన్ని తృణీకరిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ ఒక పనికిమాలిన వ్యక్తిగా తన మనసులో చిత్రీకరించుకుంటూ తను గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తన ఉపవాసము, తన అర్పణ, తన ప్రార్థన కూడా వ్యర్థమైపోయింది. తను కాలి చేతులతో ఇంటికి వెళ్ళిపోయి నీతిమంతుడిగా తీర్చబడలేదు. అయితే తను తగ్గించుకున్నటువంటి సుంకరి పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే అంటాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఇలా మన భౌతికమైనటువంటి స్టేటస్ని బట్టి అతిశయించకూడదని కదా చాలా స్పష్టంగా పౌలు హెచ్చరిక చేశాడు. కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చూస్తే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఒకవేళ ఇప్పుడు చదివిన ఈ మాట ప్రకారం బలవంతులు అనుకునేవారు, జ్ఞానులు అనుకునేవారు, మేమే ఎన్నికైన వారం అనుకునేవారు దేవుని ఎదుటను సర్వ సమాజం ఎదుటను సిగ్గుపడాలని సిద్ధపడుతున్నారేమో. అలాగనే ప్రవర్తించవచ్చు. లేఖనం అంటుంది తప్పక అటువంటి వారికి సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే వారికి సిగ్గు కలిగేందుకే దీనులను దరిద్రులను ఆయన పెంట కుప్పం నుంచి లేవనెత్తి రాజులతో అధికారులతో ఆయన కూర్చుండబెడుతున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపిస్తాడన్న లేఖనం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక యాకోబు చెబుతున్నటువంటి 3వ అంశం ఈ 2వ అధ్యాయంలో ఏంటంటే 9వ వచనం చూడండి. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధకును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడే నరహత్య చేయవద్దని అనియు చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినట్లా ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. ఒక భయం ఉండాలండి. తీర్పు పొందబోవాడు ఎలాగా భయపడతాడో అలాంటి భయం కలిగి మనం మాట్లాడాలి. ఆ భయంతోనే మనం ప్రవర్తించాలి. ఎందుకంటే వ్యభిచరించొద్దు అని చెప్పిన వాడే దొంగతనం చేయొద్దు అని చెప్పాడు. కానీ దొంగతనం వాని కంటికి చిన్నగా అనిపించి నేను దొంగతనం మాత్రమే చేశాను, నేను వ్యభిచరించలేదు కదా అనుకుంటే ఒక ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతట్లో తప్పిపోయి వాడు అపరాధి పాపిగా తీర్చబడుతున్నాడు. ఒక విద్యార్థి ఉన్నాడు, చక్కగా చదువుతున్నాడు, మిగతా 5 సబ్జెక్టులో మంచి మార్క్స్ సంపాదించాడు, ఒక్క సబ్జెక్టులో తప్పిపోయాడు. ఆ సంవత్సరం అంతా వాడు ఫెయిల్ ఏంటి లెక్క. ఒక విషయంలో ఫెయిల్ అయితే ఫెయిలే. అయితే ఇప్పుడు ఏ పాపము చేయలేదని నువ్వు అనుకుంటూనే ఈ విధమైన భౌతికమైన బహిరంగమైన పాపాలు అంతరంగంలో నీ సహోదరుని తృణీకరిస్తూ పేదవాని పట్ల చులకన భావం నువ్వు కలిగి ఉంటే నిజంగా అది నీకు పాపంగా ఎంచబడుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులు మరి ముఖ్యంగా నేను అనుకుంటాను సేవకులు ఇలాగ ప్రవర్తించరు అనుకుంటాను. ఎందుకంటే నా మటుకు నేను నాకున్నటువంటి స్థానిక సంఘాల్లో కానివ్వండి, మరి నా కంటికి కనిపించిన ఇక్కడ కూడా నేను దీనికి వ్యతిరేకిని ఏమాత్రం దీన్ని నేను ఎంకరేజ్ చేయను. అంటే ఉన్నవారిని ఒక రకంగా పేదలను ఒక రకంగా ట్రీట్ చేసిన విధానమే కుదరదు. అలాగే నేను ఆశిస్తున్నాను సేవకులు అలా చేయరని. ఎక్కడో ఎవరైనా ఉంటే మనకు తెలియదు. కానీ
విశ్వాసులైన వారు అంటే కాంగ్రిగేషన్ చాలా పెద్దగా ఉంటుంది కనుక ఎక్కువ ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక ఇక మీదట ప్రేమతో మీకు చెబుతున్నాను, ఇది ఆలోచన చేయండి. ఇది యోగ్యమైన ప్రవర్తన కాదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకసారి మనం నిలబడతాం, అప్పుడు లెక్క అప్పచెప్పాలి. కనుక ఈ పర్సనల్ ఫేవరెటిజం అనేది లోకంలో ఉన్నట్టుగా చర్చెస్లో లేకుండా క్రీస్తు యేసులో అందరూ సమానంగా ఉండి మరి ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభు కృపకు అప్పచెప్పుకొని ఎదుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవం గల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాను. నిజంగా సంఘక్రమంలో ప్రభువా మరి అపోస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నారు. నాయన ఈ పర్సనల్ ఫేవరెటిజం ఏదైతే ఉందో, మరి మతం అని కానీ, కులం అని కానీ, వర్గం అని కానీ, మా ఇంటి వారని, మా గోత్రం అని కానీ ప్రభువా, లేదా ధనవంతుల్ని ఒక రకంగా, చదువుకున్న వాళ్ళని ఒక రకంగా, పామరులు ఒక రకంగా మేము ట్రీట్ చేసే విధానం ఉంటే నిజంగా మేము క్రీస్తులో లేని వారమే. అటువంటి సంఘములు జీవోత్సవంతో సమానమే, అందులో జీవం లేదు. ప్రభువా, నిజంగా ఈ హెచ్చరికను మేము చక్కగా మా హృదయంలోకి తీసుకొని శరీరంలో హెచ్చుతగ్గులు లేకుండా అన్ని అవయవములు ఒకదాన్ని ఒకటి గణపరుస్తూ ఒకదాంతో ఒకటి సపోర్ట్ చేసుకుంటూ క్షమాభివృద్ధి ఎలా కలగజేసుకుంటున్నాయో అలా కూడా ఆత్మ సంబంధమైనటువంటి మంచి తలంపు కలిగి విశ్వాసుల పట్ల ప్రవర్తించే కృపాభాగ్యం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.